బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్లో ఇటు కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు కొంతమంది దుండగులు. దాడికి ముందు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఇటు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో పెట్టేందుకు ఇటు కాంగ్రెస్ లీడర్స్ యత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఇటు ర్యాలీగా బయలుదేరి ఇటు క్యాంప్ ఆఫీస్లో ఫోటో పెట్టిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి ఇటు కాంగ్రెస్ నాయకులే ఇటు క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. తాము క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో మాత్రమే పెట్టాము, దాడి చేయలేదంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇటు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇటు భారీగా పోలీసులు మోహరించారు. ఇటు హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు క్యాంప్ ఆఫీస్కి సంబంధించి అలాగే ఇటు అక్కడ హై టెన్షన్ వాతావరణానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని తీసుకొని ఇటు కేసీఆర్కి సంబంధించిన క్యాంప్ ఆఫీస్, ఆ క్యాంప్ ఆఫీస్కి ఫోటోని తీసుకొని బయలుదేరారు. మరి ఫోటోని తీసుకొని వెళ్ళి అక్కడ ఫోటోని ప్లేస్ చేశామంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ అక్కడ మరి ఆ క్యాంప్ ఆఫీస్ ధ్వంసం చేసిన దుండగులు ఎవరు? అసలు క్యాంప్ ఆఫీస్లో ఇటు కేసీఆర్కి సంబంధించిన క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండొచ్చా, ఉండాలా, అది ప్రోటోకాలా, ఏం చెప్తుంది? తెలంగాణ గవర్నమెంట్ ఇటు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ని ఇటు ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఇటు ప్రభుత్వ ఫండింగ్తోనే ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులని 2016లో ఇటు అప్పటి సీఎం కేసీఆర్ కట్టించారు. ఆ క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ ఫండింగ్తో కట్టిన క్యాంప్ ఆఫీసులు కాబట్టి దాంట్లో ఇటు ప్రధానమంత్రి ఫోటో, ఇటు గాంధీ ఫోటో, బిఆర్ అంబేద్కర్ ఫోటో, అలాగే ప్రెసిడెంట్ ఫోటో, అలాగే చీఫ్ మినిస్టర్ ఫోటో, ఆ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఫోటో, ఇలా వీళ్ళందరి ఫొటోస్ పెట్టాలంటూ ఇటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన గైడ్లైన్స్ చెప్పుకొస్తున్నాయి. మరి దాని ప్రకారమే పెట్టడానికి వెళ్ళారా? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు, మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, ఏం జరిగింది అసలు? దాడికి అసలు దుండగులు ఎవరు పాల్గొన్నారు, దాంట్లో అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికీ 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ లో ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే నిన్నటి రోజు సిద్దిపేటలో జరిగిన సంఘటన చూసాం. అదేవిధంగా ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో ఇటు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బయలుదేరి అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పి బీచ్ నుంచుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇటు పోలీసులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇరు వర్గాల తోపులాటలు కూడా జరిగాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం ఏంటని చెప్పి ప్రధానంగా ఒక కాంగ్రెస్ పార్టీ శ్రేణి కూడా ఒక ముక్కుసూటిగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కాంగ్రెస్ సంబంధించిన ఫోటో ముఖ్యమంత్రి ఎందుకు పెట్టడం లేదు కేసీఆర్ కు సవాల్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఇలాకాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో పెట్టారు, కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం ఏంటని చెప్పి ప్రధానంగా ఇటు ఆంక్షారెడ్డి ముక్కుసూటిగా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా సవాల్ విస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ రానటువంటి కేసీఆర్ కు క్యాంప్ ఆఫీస్ ఎందుకు అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే మనం చూడొచ్చు, ప్రతిరోజు కూడా క్యాంపస్ వచ్చి ప్రజా సమస్యలపై ముందుండి పనిచేయాలి, అటువంటి వ్యక్తి రాకపోవడాన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆంక్షారెడ్డి కూడా విమర్శిస్తున్న పరిస్థితి. గజ్వేల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు, అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి క్యాంప్ కార్యాలయంలో ఇటువంటి సంఘటన జరగడం వల్ల ఒక జిల్లా మొత్తం కూడా హాట్ టాపిక్ గా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ పై దాడి
దాడి చేస్తున్నారు. ఇటువంటి సిగ్గుచేటని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. ఈ సంఘటన చూస్తుంటే ఇప్పటికే హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన పరిస్థితి. అంటే ఇటువంటి సంఘటన హేయమైన చర్య అని చెప్పి ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి, ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడిగా అభివర్ణిస్తున్నారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ తలపిస్తుందని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయంపైనే 30 దాడులు చేస్తుండే రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నట్టా లేనట్టా అని చెప్పి హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు నిత్య కృత్యం కావడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. శాంతి భద్రతను కాపాడుతున్న పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ గా మారిపోయారా, ఎందుకు అడ్డుకోవడం లేదని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు హిట్ పీట్ బిల్ పేరుతో ప్రజలు ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ, మరోవైపు కాంగ్రెస్ గుండాలతో దాడులు చేయించడమే మీ ప్రజాపాలన అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం అని చెప్తూ గుండా రాజ్యం అమలు చేస్తారని చెప్పి ప్రధానంగా హరీష్ రావు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ఆంక్షారెడ్డి డిసిసి అధ్యక్షురాలు తన అనుచరులతో క్యాంప్ ఆఫీస్కి వెళ్లి ఒక రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. క్యాంప్ ఆఫీస్ కి రాని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ అంటూ క్యాంప్ ఆఫీస్ కి రానటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి ప్రజలకు సేవ చేయని వ్యక్తి ఎందుకు అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా పెట్టారో, మా ముఖ్యమంత్రి ఫోటో 2 సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం ఇది విడ్డూరంగా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ముక్కుసూటిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు. ఎందుకు మరి ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క డిమాండ్ లో భాగంగానే వారు వచ్చి అక్కడికి వస్తున్న సందర్భంలో తోపులు అట్లా జరిగింది తప్ప మేమేమో ఎటువంటి అద్దాలు పగలగొట్టలేదు, ఏం లేదని చెప్పి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో పాటు వివిధ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోని, ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఇటు ప్రజాధనంతో ప్రభుత్వం ఫండింగ్తో కట్టిన ఆఫీసుల్లో ఇటు ప్రధానమంత్రి, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే చీఫ్ మినిస్టర్ వీళ్ళకి సంబంధించిన ఫోటోలను పెట్టాలంటూ ఇటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన గైడ్లైన్స్ చెప్తున్నాయి. అదొక ప్రోటోకాల్గా ఫాలో చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రోటోకాల్ని ఎందుకు ఫాలో చేయట్లేదు అంటూ ఇటు కాంగ్రెస్కి సంబంధించిన డిసిసి ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి అడిగే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే గవర్నమెంట్ ప్రాపర్టీయే, ఒక రకంగా కేసీఆర్కి సంబంధించిన క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా కూడా అది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీయే. మరి దాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరు? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఇటు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇటు ప్రభుత్వ బిల్డింగ్స్లో గవర్నమెంట్ ఆఫీసెస్, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే ఆఫీస్ అని కూడా చెప్పొచ్చు, అలాంటి ఆఫీస్లో ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, అలాగే దాంతోపాటు ఇటు చీఫ్ మినిస్టర్కి సంబంధించిన ఫొటోస్ పెట్టడం ఒక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఆనవాయితీ అని చూడాలా, లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలు, అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే గనక ఆ ఆఫీస్ని తమ సొంత అడ్డాగా వాడుకుంటున్నారని చూడాలా, ఎలా చూడాలి అసలు ఈ సంఘటన నుంచి? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం కేసీఆర్ సంబంధించినటువంటి నియోజకవర్గం గజ్వెల్ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిపైన బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతూ ఉంది. మొన్నటి వరకు ప్రజా పాలన అని చెప్పారు. అసలు మేము ఇవ్వనటువంటి హామీ 6వది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా గ్యారంటీ, అంటే ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేలాగా ఆ గ్యారంటీ 7వ గ్యారంటీయే ఈ పాలన అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇందిరమ్మ పాలన అని చెప్తూ గుండారాజ్యం అమలు చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేశారు. స్వయంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ క్యాంపు పైన ఈ రకంగా దాడి జరిగితే ఇక మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంది పాలన అనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి ఆదేశాలతోటే ఈ దాడి జరిగింది అనేటువంటిది భావిస్తూ ఉన్నాం.
ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ పాలనను గాలికి వదిలేశారు. సో ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన విషయంపైన కాంగ్రెస్ రెస్పాండ్ కావాలి. ఇంద్రమ్మ పాలన అంటే ఇట్లా గూండాగిరి పాలన అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది ఖచ్చితంగా కావాల్సి 6 గ్యారెంటీల అమలు కోసం మేము ఉద్యమిస్తున్నాం కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఈ దాడి చేశారు. దీన్ని ప్రజల్లో చర్చించుకునేలాగా అటువంటి చర్చ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఫోటో తీసుకెళ్లి అక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఎగ్జాక్ట్ గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ మనం తెలంగాణలో మరొక నియోజకవర్గం పటాన్ చెరువు నియోజకవర్గంలో చూసాం. పటాన్ చెరువులో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి మళ్ళీ ఇప్పుడు పార్టీ ఫిరాయించారని, కానీ ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని అడిగినటువంటి డిమాండ్ చేసిన దానికి పెట్టుకోను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో మరి మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి, అక్కడ మరి ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటో ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఈ దాడి ఘటన పైన బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతా ఉంది. కేవలం ప్రెజరైజ్ చేస్తూ ఉన్నాం ప్రజా సమస్యల పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాబట్టి కావాలని ఈరోజు దాడి చేసి సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నారు. ఇంతవరకు ప్రస్తుతం బీఆర్ఎస్ అయితే రెస్పాండ్ అయింది. చూడాలి దీనిపైన. ఇది ప్రజా ఆస్తులు ధ్వంసం చేశారు. అది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజల కోసం నిర్మించినటువంటి ప్రభుత్వ ఆస్తి కాబట్టి దానిపైన చేసినటువంటి కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్లో చాలా క్లియర్గా ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్, ఇటు కేసీఆర్ అయి ఉండొచ్చు, ఇంకే ఇతర ఎమ్మెల్యే ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన క్యాంప్ ఆఫీసులు అవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులే. అవి ఆ ఆస్తులు మరి ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరు? ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇటు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రైమ్ మినిస్టర్, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ల ఫోటోలను పెట్టడం, ఇటు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన గైడ్ లైన్స్లో అది ఒక ప్రోటోకాల్గా పాటిస్తూ వస్తున్నారు. మరి 2016లో ఇటు ప్రభుత్వ ధనంతో, ఇటు ప్రజాధనంతోనే, ఇటు ప్రజలకు సంబంధించిన డబ్బులతోనే ఈ ఎమ్మెల్యే పార్టీ ఆఫీసెస్ని నిర్మించారు. 2016లో ఫస్ట్ బ్యాచ్ అని చెప్పొచ్చు. ఆ బ్యాచ్లో నిర్మించిన వాటిలో మరి ఇటు డీసీసీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఇటు ఆంక్షారెడ్డి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని ఒక ర్యాలీగా తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఆ ధ్వంసం ఎలా అయింది, ఆ దుండగులు ఎవరు అన్న దానిపై ప్రస్తుతానికి ఇటు బీఆర్ఎస్ ఏమో ఒక పక్కన చాలా క్లియర్గా ఇటు పక్కదోవ పట్టించడానికే ఇటు మంత్రులు అలాగే ముఖ్యమంత్రియే ఇదంతా చేయిస్తున్నారు అంటూ ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ ఫోటో పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఆఫీస్పై కాంగ్రెస్ వాళ్ళు కావాలనే దాడి చేశారని మీరు భావిస్తున్నారా? పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU